ఈరోజు నేను భార్యాభర్తలకి గొడవ రాకుండా ఏమన్నా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ ఉన్నాయా పెళ్ళైన వెంటనే మీరు గమనించండి. సరే, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం మన అత్తగారు ఎలా ఉండాలి, ఏంటి, ఎలా ఇన్వైట్ చేయాలని చెప్పుకున్నాం. దాని గురించి, కండిషన్స్ గురించి, పెళ్లి టైంలో ఏమేమి గొడవలు వస్తున్నాయి గురించి, జనరల్గా వచ్చే గొడవల గురించి అది ఇంకో వీడియో చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే పెళ్ళి అయిపోయిన షార్ట్ టర్మ్ పెళ్ళైన దీంట్లో ఈ అమ్మాయి ఎక్కడో ఆ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒక ఆడబడిచి ఉంటుంది, లేదా అత్తగారు ఉంటారు, అత్తగారింటికి వెళ్తుంది. మీరు ఒకరు గమనించకుండా అప్పుడు గమనించండి, అల్లుడు అత్తగారింటికి వచ్చినప్పుడు ఎప్పుడు ప్రాబ్లం జరగదండి, కంప్లైంట్ ఉండదు, వెరీ లెస్ 1 or 2%. బట్ వెరాస్ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా గొడవ అవుతుంది. అక్కడ ఉండాల్సిందే పర్మనెంట్గా అమ్మాయి అంటే అనుకుంటున్నాం మనం, బిలాంగ్స్ టు దట్ అని. ఇప్పుడు అటువంటి వేరియేషన్స్ లేవు, అవి తీసేయండి. ఇప్పటికీ ఉంది కదా ఆ సాంప్రదాయం, మన అత్తగింతలు అత్తగారింటికి వెళ్ళడం అనేది. సరే, అక్కడ ఉన్నప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళినప్పుడే గొడవలు వస్తున్నాయి, ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు రావట్లేదు ఆ గొడవలు, అల్లుడు వచ్చినప్పుడు ఎందుకు రావట్లేదు నేర్చు. సరే, ఏదో ఇష్యూ జరుగుతుంది, ఏదో ఇన్వైట్ ఈ అమ్మాయి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. అక్కడ వాళ్ళకి కొంచెం అహంకారం ఉంటుంది. అంటే అందరినీ తిడతానని అనుకోకండి, కొంతమందికి ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి ఉంటుంది. ఏంటంటే మా పద్ధతి, మేము ఇంతే, మా సాంప్రదాయం ఇంతే, ఇటువంటి పిచ్చి అహంకారం ఉంటుంది. దానివల్ల ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని ఏదో అలా కాదు ఇలా అని ఈ అమ్మాయి పెరిగిన పద్ధతి నుంచి ఆ పద్ధతి కొంచెం డిఫరెన్షియేట్ చేస్తారు. చేసేటప్పటికి అక్కడ ఏదో మాట వస్తుంది, ఈ అమ్మాయికి బాధ వేస్తుంది. ఇక్కడ బాధ వేసినప్పుడు అక్కడతో అయిపోయింది. ఈ అమ్మాయి డెఫినెట్గా ఎవరితో షేర్ చేసుకుంటుంది, కంపల్సరీ అక్కడ ఉన్న క్లోజెస్ట్ పర్సన్ ఎవరు, హస్బెండ్తో షేర్ చేసుకుంటుంది. హస్బెండ్తోనే షేర్ చేసుకోవాలి కూడా, అంతే కదా. అక్కడ ఆడబడిస్తోనో అత్తగారు వాళ్ళు వచ్చి ప్రాబ్లం, ఆడబడితో అత్తగారితోనో షేర్ చేసుకోలేదు, చేసుకున్న సపోర్ట్ ఇచ్చే మా ప్రపంచం ఇంకా సమాజం మనకు ఎదగలేదు. కానీ ఇక్కడ హస్బెండ్తో షేర్ చేసుకుంటుంది. హస్బెండ్ వినకపోతే ఎక్కడ షేర్ అవుతుంది, పేరెంట్స్ దగ్గరికి వస్తుంది. సొల్యూషన్ హస్బెండ్ చేయలేకపోతే ఎక్కడ వస్తుంది, పేరెంట్స్ దగ్గరికి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏమంటారు, ప్రతి విషయాన్ని తీసుకెళ్ళి పుట్టింట్లో చెప్తున్నారు అంటారు. అది రాంగ్ కదా, అది రాంగ్ కాన్సెప్ట్, దాన్ని వదిలేసేద్దాం. ఇక్కడ ఆలోచిద్దాం, హస్బెండ్కి చెప్పినప్పుడు హస్బెండ్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇది క్వశ్చన్. నేను ఒకటే చెప్పాను, ఎవరో రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు నన్ను అడిగారు, నేను మీ అక్క నాతో ఇలా బిహేవ్ చేస్తుంది, మీ అమ్మ నాతో ఇలా బిహేవ్ చేస్తుంది, మీ చెల్లి నాతో ఇలా బిహేవ్ చేస్తుంది, మీ వదిన నాతో ఇలా బిహేవ్ చేస్తుంది, సో నువ్వు అడుగు అలా బిహేవ్ చేయొద్దని అని చెప్పారు. నేను చెప్పాను, కుదరదు, అడగడం వద్దు, అడగకూడదు. ఆ అబ్బాయి పెళ్ళైన వెంటనే నా వైఫ్ని ఇలా మీరు ఎందుకు అంటున్నారు అని అడగకూడదు. ఎలా అడుగుతాడు, అది మగవాళ్ళకి చాలా ఎంబారసింగ్ సిచ్యువేషన్. అలా అడగలేదని ఈ అమ్మాయి కోపం ఉండిపోతుంది, ఏం చెయ్యడు అని ఒక భావం ఏర్పాటు చేసుకుంటుంది, డెసిషన్ తీసేసుకుంటుంది. ఇతను ఇంకా పేరెంట్స్ని ఏం అడగడు, ఏమీ చేయడు, వాళ్ళు ఏం చేసినా మౌనంగా ఉంటాడు అని. అక్కడ ఒకవేళ వాళ్ళని అడిగాడు అనుకోండి, వాళ్ళు అంతే ఇతను బ్లేమ్ చేస్తారు. సో మనకి తెలియకుండానే మనం మన ఫ్యామిలీ మెంబర్ని, మన హస్బెండ్ని లేదా మన బిడ్డని ప్రెజర్లో పెట్టేస్తున్నాం. ఈ సిచ్యువేషన్ సాల్వ్ చేసుకునే విధానం వేరే ఉంది. కొన్నిసార్లు మాటలు సాధ్యపడవు, పనులతోనే సొల్యూషన్ వస్తుంది. నీకు ఈ సిచ్యువేషన్లో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు అంటే దాన్ని అవాయిడ్ చేయి. ఇప్పుడు మీ ఆడబడిచి ఉంది, ఆ సిచ్యువేషన్లో నువ్వు వచ్చినప్పుడు మీ ఆడబడిచి వస్తుంది, ఆ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాల్సి వస్తుంది, బయట నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, అత్తగారింటి నుంచి అమ్మ, నువ్వు ఆ సిచ్యువేషన్ అవాయిడ్ దట్ వన్, ఏం కాదు, అవాయిడ్ చేయి, మినిమైజ్ చేయి. ఆ విధంగా తెలివిగా నడతతో తెచ్చుకోవాలి తప్ప కొన్ని మాటతో తేలవు. ఇది ఇద్దరూ అర్థం చేసుకోవాలి. అక్కడ హస్బెండ్ పాజిటివ్గా ఉండాలి, అవును ఇక్కడ అమ్మాయి వచ్చినప్పుడల్లా ప్రాబ్లం వస్తుంది ఇద్దరి మధ్య, అది చెల్లి అక్కే కంప్లైంట్ అవునాయి, భార్యే కంప్లైంట్ అవునాయి, తల్లే కంప్లైంట్ అవునాయి, వీళ్ళు కలుస్తున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఏం చేస్తాను, కొంత ఫ్రీక్వెన్సీ తగ్గించు, మానేమనట్లేదు, కొంత ఫ్రీక్వెన్సీ తగ్గించు. తర్వాత అర్థమవుతుంది కదా, ఎవరు కొంచెం అహంకారంగా ఉన్న 2-3 ఏళ్ళకి తగ్గుతుంది కదా, 4 ఏళ్ళకి తగ్గుద్ది కదా. ఎందుకంటే వీళ్ళ మధ్య వేరు బంధాలు ఏర్పడతాయి కదా, వేరు చోట కలవాల్సి వస్తుంది కదా, వేరు బాధ్యతలు ఉంటాయి కదా, అత్తవైపు కొడవైపు, ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళు కొంచెం ఒకరినొకళ్ళు అట్లీస్ట్ ఓ ప్రేమగా కాకపోయినా కొంతవరకైనా కలిసి ఉంటారు. ఆ తర్వాత ప్రేమ ఎప్పుడు ఒక్కసారి ఉప్పెనలా వచ్చి ఆ తర్వాత కరిగిపోకూడదండి. ప్రేమ ఎప్పుడు స్లోగా రావాలి, పోగవ్వాలి, ఒక చోట పోగవ్వాలి. ప్రతిదీ వెళ్ళి నదులన్నీ కలిసినట్టుగా సముద్రంలో అలాగే ప్రతిదీ ప్రేమ వైపు లీడ్ చేయగలగాలి ఒక కుటుంబాన్ని. చెప్పడానికి చాలా ఈజీగా ఉంది కానీ కావాలంటే కొంచెం కష్టం అండి, నాకు తెలుసు, కానీ సాధ్యం.
ప్రతి పాయింట్ని మనం పట్టుకొని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే సాల్వ్ ప్రాబ్లం. చెప్పాను కదా, ఇయే విషయాలు మీకు జనరల్గా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్లో చెప్తూ ఉంటారు. ఏమంటే ఈ సిచ్యువేషన్ ఇలా జరుగుతుంది, సో ఈ సిచ్యువేషన్ జరిగే ఛాన్స్ ఉంది, ఇలా మీరు రియాక్ట్ అవ్వద్దు, ఇలా చేయొద్దు, అమ్మ ఇలా ఉన్నప్పుడు నువ్వు కావాలంటే మళ్ళీ రా, మళ్ళీ అడుగు, అంతేగాని ఈ ప్రాబ్లమ్ని నువ్వు ఎక్కువ చేయొద్దు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో చాలా వరకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి ప్రయత్నించండి పిల్లలు. యూ కెన్ అవాయిడ్. మా ఎక్స్పీరియన్స్తో మీరంతా కూడా ఈజీగా రన్ చేసేస్తారు ఫ్యామిలీని, డిస్టర్బెన్స్ లేకుండా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.